अदाबर से नाजरीन, आप देख रहे हैं एनए न्यूज़ और मेरा नाम है खालिद अली। आइए एक नज़र डालते हैं खबरों पर। అది మంచిది కాదు, ఎందుకంటే మేము కూడా కౌన్సిలర్సే 2014 నుంచి నేను కూడా అప్పుడు కౌన్సిలర్ ఉండి, అప్పుడు రవికిషన్ గారు కూడా కౌన్సిలర్ ఉన్నారు నా ఎంబడినే. నేను కూడా అప్పుడు కాంగ్రెస్లోనే ఉండి, ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉండి. ఆయన ఎటువంటి మనిషి మనకు తెలుసు, కానీ ఒక పత్రికలు వచ్చిందంటే ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్ అని. కానీ అన్ని పార్టీలకు తెలుసు, మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఆయన యా పార్టీలో ఉన్నారు కూడా మీకు అందరికీ తెలుసు, మహబూబ్నగర్కి అందరికీ తెలుసు రవికిషన్ రెడ్డి గురించి. కానీ నేను కూడా అక్కడ నిన్న ఉన్న మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోయినా, కమిషనర్ గారు ఉన్నారు. వాస్తవంగా ఆయన మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు మంచి పని చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు కమిషనర్ పోయినాక ఆయన ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ఆయనకు మహబూబ్నగర్ గురించి కూడా కొంచెం అవగాహన ఉంది. దాదాపు మన ఎమ్మెల్యే గారు 100 కోట్ల రూపాయలు తెచ్చి ఉండి, వాళ్లలో మంచి అభివృద్ధి కూడా అయింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి దానికి. ఇప్పుడు ఎందుకంటే కౌన్సిల్ లేదు, ఆయన తర్వాత మన కమిషనర్ గారు ప్రతి వాడికి పోయి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అవన్నీ అడిషనల్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్షాకాలం ఉండే చూసుకొని ఆయన వర్కులు చేయడం జరుగుతుంది. మనం కూడా ఏమన్నా పని ఉన్నా కూడా పోతున్నాం. యాక్చువల్లీ నేను కూడా 2014 నుంచి 19 వరకు కాంగ్రెస్లోనే ఉండి, ఆయన కూడా కాంగ్రెస్లోనే ఉండే. కానీ అభివృద్ధి కోసం కొన్ని పనుల కోసం అప్పుడు ఏమైందంటే ఆయన టార్చర్ల గురించి టార్చర్లు చేసి పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో లాక్కున్నారు. వాస్తవంగా నేను కూడా పోయినా, ఆయన కూడా పోయిన తర్వాత అట్లే కొన్ని సంవత్సరాలు సాగింది. దాని తర్వాత మనం కూడా పార్టీలోనే ఉన్నాం. ఆయన ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు కేసీ నరసింహులు ఉన్నారు. ఒక 4 సంవత్సరాల నుంచి వర్కులు అయితే లేవు. వాస్తవంగా వర్కులు అయితే జీరో, దాదాపు 20 లక్షల వర్కులు చేయలేం. దాని తర్వాత మేమందరం కౌన్సిలర్స్ అందరం ఒక నిర్ణయంకి వచ్చినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడైనా ఆయన కోసమే ఆలోచిస్తారు, కానీ వేరేల గురించి ఆలోచించలేరు, వాళ్ళ గురించి ఆలోచించలేరు, ఎవరి గురించి ఆలోచించలేరు. అందుకే మనం ఒక నిర్ణయంకి వచ్చి మనం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, మనం పార్టీలో జాయిన్ అయిన తర్వాత మన ఆనంద్ గౌడ్ గారిని మనం చైర్మన్ ఎన్నుకున్నాం. దాని తర్వాత మనకు ఒక్కొక్క వార్డుకి 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు అట్లా వర్కులు వచ్చిన తర్వాత మనము వాళ్లలో తిరిగే పరిస్థితి అయింది. మాది ఒక తలకాయలు లేపుకొని తిరిగే పరిస్థితి అయింది. లేకపోతే అదే మనం టీఆర్ఎస్లో ఉంటే పనులు కాకుండే ఇంతవరకు కూడా. అయితే అప్పుడు పార్టీ నుంచి మనము విడుస్తున్నాం. మనం అందరం కలిసి కాంగ్రెస్లో పోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇదే రవికిషన్ కూర్చొని, లేదు అట్లెట్లా పోతారు మీరు, శ్రీనివాస్ గౌడ్ వెనక ఉండాలి, మీరు టీఆర్ఎస్లో ఉండాలి అని మాకు కొంచెం ఏం చేసిందంటే కొంచెం ఆయన టార్చర్ పెట్టిండు. మేము ఆయన ఒకటే చెప్పినాం, చూడు రవికిషన్ రెడ్డి, నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు, నువ్వు శ్రీనివాస్ గౌడ్ వెంబడే ఉన్నావు, ఆయన రూలింగ్ గవర్నమెంట్ ఉండే, ఒక మినిస్టర్ ఉండే, నీ పనులు నువ్వు చేసుకున్నావు, మాకు పనులు కాలే ఏం కాలే, అందుకే మేము వార్డు అభివృద్ధి కోసం పోతున్నాం. వెన్నెమ్మన కూడా మాకు మాట ఇచ్చిండు ఎమ్మెల్యే గారు, మీ వార్డులో అభివృద్ధి అవుతుంది, మీరు మంచి డెవలప్మెంట్ అవుతారు, మీకు కూడా మంచి పేరు వస్తుందనగా మనం పార్టీలో పోయినాం. ఇల్లే ఆయన మనం పార్టీలో పోయిన తర్వాత చైర్మన్ని వ్యవస్థం చేసుకున్నాము. రవికిషన్ ఇప్పుడు కూడా ఆయన టీఆర్ఎస్లోనే ఉన్నాడు, కానీ చాలా ప్రయత్నించిండు కాంగ్రెస్లో రానికే. అది మీకు కూడా తెలుసు, మహబూబ్నగర్కి తెలుసు. అయినా కూడా పార్టీలో రానియలే, ఎందుకంటే ఆయన వ్యక్తిగతం తెలుసు. ఇంకా పర్సనల్ చెప్తే చాలా ఉండే, అప్పుడు కూడా ఏం వీడియోలు రిలీజ్ అయినాయి అవి మీకు కూడా తెలుసు. ఇంకోటి ఇప్పుడు ఆయన కమిషనర్ ఉన్నాడు, మున్సిపల్ కమిషనరు, ఆయన ఇప్పుడు 3 అయింది. ఆయన ఆడ కూడా ఒక వైస్ చైర్మన్ ఉన్నాడు, దాన్ని కూడా ఆయనకు అది మాట్లాడే లాంగ్వేజ్ అని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు, అది అమ్మని తిట్టడం, అది ఏం భాష చెప్పండి, అది మాట్లాడే పద్ధత. నీకు అంత కోపం ఎందుకు వచ్చింది భయ్? నువ్వు వచ్చేటువంటి మానవతంతో నువ్వు కూడా ఎక్స్ కౌన్సిలర్ కదా, కూర్చొని కమిషనర్తో మాట్లాడి, ఆయన కూడా పాత పరిచయాలే ఉన్నప్పుడు మీరు కూడా కూర్చొని, సార్ నాకు ఈ పని కావాలని తీసుకోవచ్చు కదా. నువ్వు పీకల వరకు తాగి వాళ్ళ అమ్మాలని తిట్టి ఏమన్నా మానవతం ఉందా? ఎవరైనా మాట్లాడే పద్ధతేనా అది? తల్లి అంటే ఏంటి చెప్పండి? తల్లి గురించి ఆయనకు తెలుసా? ఆయన ఎంత బాధపడి ఉంటాడు రాత్రి అంతా. ఆ మాట్లాడే అవసరమా? ఆ పదాలే మన పదాలు. సరే మేము కూడా తల్లి కుట్టినాం, అట్లా మాట్లాడకూడదు కదా. ఎంత మంచి ఇప్పుడు పీస్ఫుల్ మహబూబ్నగర్ ఉంది,
కావాలని టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇది పద్ధత కాదు కదా. నువ్వు రవికిషన్ రెడ్డి నువ్వు ఇవన్నీ బూతులు ఇవన్నీ మాట్లాడడం జర మానుకో. ఎందుకంటే నువ్వు 2 టర్మ్ కౌన్సిలర్వి నువ్వు. మళ్ళీ నువ్వు ఎదగాలనుకుంటావు. ఈ బటర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత నీ గల్లీలో ఎవరు ఓట్లేసారబ్బా? నువ్వు కాంగ్రెస్లో రానికి నానా తిప్పలు పడుతున్నావు. ఇప్పుడు ఎవరు తీసుకుంటారు నీకు పార్టీలో? ఏం మాట్లాడే పద్ధతి నువ్వు? ఇవన్నీ బ్లాక్మెయిలింగ్ నువ్వు మర్చిపో, మానేసుకో, మంచిది. కానీ ఇది ఒకటే మీడియా మిత్రులతో ఏం చెప్తున్నా అంటే ఆయన మాట్లాడిన మాటలు ఆయన చేస్తున్న పనులు నాకు కూడా కొన్ని తెలుసు, చెప్పుకోకూడదు మీడియా ముందర, కానీ అవి మానుకోవాలి. ఇంకోటి మన ఎంప్లాయీస్ ఉన్నారు మున్సిపాలిటీలో, ఇట్లా మాట్లాడితే ఎవరు ఏఈలు కానీ డీలు కానీ ఎంఈలు కానీ కమిషనర్లు కానీ ఎవరు ముందుకు వస్తారు మా పనులు చేయనికే చెప్పండి? కానీ ఆయన మీద తక్షణమే ఆయన కేసు చేసి ఆయన జైలుకు పంపించాలని మా డిమాండ్. ఎందుకంటే మహబూబ్నగర్లో ఇంత మంచి వాతావరణం ఉంది, వాతావరణానికి గబ్బులు చెప్తుంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ఆయన జీవితంలో టీఆర్ఎస్లోనే ఉంటాడు, కాంగ్రెస్లో రాడు. ఆయన కాంగ్రెస్లో కూడా రానియరు ఇసొంటోళ్ళను వాస్తవంగా. ఎందుకంటే మాట్లాడే పదజలాలు ఉన్నాయి కదా, ఇవి మంచి పదజలాలు లేవు. ఆయన కూడా ఈ దానికి కమిషనర్తో కూడా పోయి కూడా మళ్ళీ క్షమించని అడగాలి. ఆయన గట్టి పరిస్థితి ఆయన కేసు చేయాలి, ఆయన జైలుకి పంపాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీలు కూడా వాళ్ళు కూడా పోయి వాళ్ళు కూడా మనసుశాంతి చేసేవారు. ఏం తిట్లు పోయి మనం ఎట్లా డ్యూటీ చేయాలి ఏం చేయాలి అని అనుకోరా సార్? అయినా మనం ఎంఈలు డీలు ఆలీలు ట్రాన్స్ఫర్ అవుతుంటే కూడా ఎమ్మెల్యే గారు పోయి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నారు. డీలు పోయిన డీలని తీసుకొచ్చారు, ఏఈలను తీసుకొచ్చారు, ఎంఈలను తీసుకొచ్చారు, కమిషనర్ని తీసుకొచ్చారు. ఎందుకోసం తీసుకొస్తారు భయ్? మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం తీసుకొస్తారు. మీ సోట్లో చిల్లర మాటలు మాట్లాడి మహబూబ్ అంతా గబ్బగొట్టేనికే నాశనం చేయనికే చూస్తారు మీరు. ఈ మాట్లాడే పద్ధతి కాదు రవికిషన్ రెడ్డి. నేను కమిషనర్ తరపు నుంచే మాట్లాడుతున్నా అనుకో, కానీ నీ సోటి మాటలు మానుకో. ఇంకోటి గవర్నమెంట్ కూడా నేను చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయన మీద కేసు. ये थे आज की खबरें और आप दीजिए खालिद अली को इजाज़त और आप देखते रहिए एएनए न्यूज़।